భార్యాభర్తలిద్దరూ ఆనందంగా ఉంటారు, కలిసిమెలిసి బయటికి వెళ్తారు, ఎంతో సంతోషంగా ఉన్నట్లు అందరూ నమ్ముతారు. ఎవరికి ఎలాంటి అనుమానం కూడా రాదు. ఉన్నట్టుండి భర్త కనిపించడం లేదని, బయటకు వెళ్ళిన వాడు తిరిగి ఇంటికి రాలేదని భార్య పోలీసులకు ఫిర్యాదు చేస్తుంది. ఇలాంటి కేసులు ఇటీవలి కాలంలో బాగా పెరిగిపోతున్నాయి. చుట్టుపక్కల వాళ్ళు నమ్మినట్లు పోలీసులేమైనా అమాయకుల తీగలాగి డొంక మొత్తం కదిలిస్తారు. సరిగ్గా ఇలాంటి కేసే విశాఖలోని మధురవాడలో జరిగింది. ఇంతకీ ఆ కేసు సంగతి ఏంటో ఓసారి చూద్దాం పదండి. విశాఖలోని మధురవాడ బక్కన్నపాలెంలో అల్లాడ నాగరాజు, రమ్య ఉంటున్నారు. వీరికి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు. నాగరాజు సెక్యూరిటీ జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఉన్నంతలో ఎంతో అన్యోన్యంగా వీరి కాపురం సాగుతుండేది. అయితే రమ్య అదే ప్రాంతానికి చెందిన వసంతకుమార్తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. తమ అనైతిక బంధానికి భర్త అడ్డు వస్తాడేమోనని భయపడింది. అతని అడ్డు పూర్తిగా తొలగిస్తే ప్రియుడితో కలిసి హాయిగా ఉండొచ్చని భావించింది. పక్కా పథకంతో సుపారీ ఇచ్చి మరీ నాగరాజును అత్యంత కిరాతకంగా ప్రియుడితో కలిసి అంతమొందించింది. అల్లాడ రమ్య అనే ఒక మహిళ వచ్చి పోలీస్ స్టేషన్లో తన భర్త అల్లాడ నాగరాజు కనిపించడం లేదు, కొంత డబ్బులు బంగారం పట్టుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 17వ తారీఖున కంప్లైంట్ ఇచ్చింది, 9వ తారీఖున మిస్ అయ్యాడని చెప్పేసి డిసెంబర్. కేటూలు కాలనీలో నివాసం ఉన్న ఆమె రేవలపాలెం కాలనీకి షిఫ్ట్ అయింది. ఒక అబ్బాయి నైట్ టైం వచ్చి వసంతరావు అని చెప్పేసి, సంజీవ్ వసంతరావు అని చెప్పి ఆమెతో పాటు ఇంట్లో ఉంటున్నాడు. వీడెవడు? ఎవడైతే నాగరాజు మన పనోరామా హిల్స్ లోను సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాడు, అక్కడే ఈయన ప్లంబింగ్ డివిజన్ లో ఇంకో పని చేస్తున్నాడు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. భర్త కనిపించలేదని ఇస్తుంది, వాళ్ళ తాలూకు ఫ్రెండ్ వచ్చి ఇంట్లో ఉంటున్నాడు అని చెప్పేసి మాకు కూడా చాలా అనుమానం స్ట్రాంగ్ అయింది. ఆ కోణంలో డీటెయిల్ గా ఎంక్వైరీ చేయడం స్టార్ట్ చేసాం. ట్రాక్ చేస్తే కరెక్ట్ గా ఈ వసంతరావు అన్న అతనికి ఈ రమ్య ఎవరైతే మిస్ అయిపోయిన నాగరాజు భార్య రమ్యకి అక్రమ సంబంధం ఉన్నదని ముందు మాకు తెలుసుకున్నాం. భర్తను హత్య చేయించేందుకు కంచర్పాలెంకు చెందిన బాలకృష్ణ, పండు అనే ఇద్దరు వ్యక్తులను రమ్య, వసంతరావు పురమాయించారు. గుట్టుగా నాగరాజును అంతమొందిస్తే 50,000 రూపాయలు ఇస్తామని ఆశ చూపారు. దీంతో మద్యం అలవాటు ఉన్న నాగరాజును పార్టీ చేసుకుందామని పిలిచి ఫుల్ గా మద్యం తాగించారు. ఆ తర్వాత లాడ్జిలో హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని తుప్పల్లో పడేశారు. ఆ తర్వాత ఏం జరగనట్లు భార్య రమ్య తన భర్త కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగరాజు తల్లిదండ్రులు కోడలిపైనే అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ఈ చనిపోయిన మిస్ అయిపోయిన పర్సన్ నాగరాజుకి కొద్ది డ్రింక్ అలవాటు ఉన్నది. ఎలాగైనా ఆ నాగరాజు భార్య తర్వాత వసంతరావు ఈ నెలగా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ చేశారు. కాబట్టి వీళ్ళకి ఈ వసంతరావు, ఈ రమ్య కలిపి 50,000 బాలకృష్ణకి ప్లస్ ఈ మహేష్కి ఇచ్చారనమాట. సుపారీ ఇచ్చారు. ఎలాగైనా వాళ్ళిద్దరిని వాడిని ఎలిమినేట్ చేయడానికి 50,000 తీసుకున్నారు. తాగించిన తర్వాత అదే రూమ్లో వీళ్ళు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి వాడిని థ్రోట్లింగ్ అంటే గొంతులుమి తలగాడేసి చంపేశారు. తిమ్మాపురం రోడ్డు వైపు తీసుకొని వెళ్ళి అలాగా రోడ్డు పక్కన తుప్పల్లో గొయ్యిలాగుంటే గొయ్యిలో ఈ పర్సన్ పడేశారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, కట్టుకున్న భర్తనే తమ కోడలు కడతీర్చిందని నాగరాజు తల్లిదండ్రులు వాపోయారు. రూపాయలు అప్పు చేసాడు. మేము వాసన పని చేసి అప్పు తీర్చాము. శుభ్రంగా బతకాన్ని అన్నాం. వాళ్ళకి ఏ అనుమానం ఉన్నాయి నాకు లేదు, నాకు చెప్పలేదు. కష్టం సుఖం చెప్పలేదు. అత్తయ్య నీ కొడుకు అరుతురం బంగారం 10 తులాలు పట్టుకొని వెళ్ళిపోయాడు. డబ్బులు ఉన్న రాడు, ఆడింటికి రాడు, ఆడు తాపుకొని తిరుగుతాడు. మాకు ఇబ్బందిగా ఉంది. 2,000 రూపాయలు ఫోన్ పే చేయంటే మా దగ్గర ఉన్నాయి ఏటమ్మా, విన్నాడు అయిపోతుంది. ఆడు ఉన్నాడో పోయాడో నెలకడమో చేయడమో లేదు అన్నాను. నా కొడుకు నాకు చూపించి అమ్మ నేను తీసుకొచ్చేస్తాను, ఎక్కడ ఉన్నాడో చెప్పమ్మా నేను వస్తానని మా అన్నయ్యకి ఫోన్ చేశాను.
ఆయనకి కంప్లైంట్ ఇచ్చాను. బాబు నా కొడుకు కనబడలేదు. నా కోళ్ళ మీద, కోళ్ళ అప్ప మీద, కోళ్ళ మొగుడు మీద, అలా బాబు మీద నాకు అనుమానం. ఎక్కడికి నాకు చుట్టాలు దగ్గరికి ఎక్కడికి వెళ్ళలేదు. గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడితో కలిసి భర్తను సుపారీ హత్య చేయించడమే కాక కేసు తమపైకి రాకుండా ఉండేందుకు భర్త కనిపించడం లేదంటూ పోలీసులకే భార్య ఫిర్యాదు చేయటం విశేషం. పోలీసు విచారణలో నిజం బయటపడటంతో ఆ భార్య జైలు పాలైంది.